ఇంట్లో వాళ్ళు ఏమనలేదా? సినిమా ఇండస్ట్రీకి ఎందుకురా బాబు! మనకు అవసరం లేదు. మనకి ఇక్కడ మేము డాక్టర్స్ ఉన్నాము. అవును. సేవా కార్యక్రమాలున్నాయి. అవును. అటు రాజకీయం ఉంది మనకి. అవును. అవును. ఇవన్నీ పెట్టుకొని నువ్వు సినిమాలకెందుకు అని అనలేదా? అంటే నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉంది. చిరంజీవి గారిని చూసి. హ్మ్. రేపు కన్ఫర్మ్‌గా నేను రాజకీయాల్లోకొచ్చి తప్పకుండా మా ఊరికి, మా జిల్లాకి మంచి చేయాలని నేను అనుకుంటున్నాను. కాకపోతే నేను మళ్ళీ జనాల ముందుకెళ్ళేటప్పుడు మా అమ్మగారు మంత్రిగా చేశారు. మా అమ్మగారు ఎంపీగా చేశారు. సో, నేను వారసుడిగా వస్తున్నాను అడిగే కన్నా, ఇక్కడికొచ్చి, ఇక్కడ కష్టపడి, నా పేరు నేను సంపాదించి, నా ఐడెంటిటీ మీద నేను నించొని, అప్పుడు జనాల దగ్గరికి కృపారాణి గారి కొడుకు కింద కాకుండా, క్రాంతిగా వెళ్ళి, వాళ్ళందరూ మన్ననలు పొంది, అప్పుడు నేను నించొని, గెలిచి, మంచి సేవ చేద్దాం అనుకుంటాను. సో, ఓకే. దిస్ ఈస్ ద ఓవరాల్ థింగ్ వై ఐ కేమ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే నాకు ప్యాషన్ ఉంది. సో, ఇదొక యాడ్ ఆన్ అయింది. రేపు నేను రాజకీయాలకెళ్ళడానికి. సో, ఇట్స్ గోయింగ్ లైక్ దట్. మాజీ సెంట్రల్ మినిస్టర్ కొడుకు మీరు. అవును. డాక్టర్స్ వాళ్ళు. యాహ్! మీరు మంచి ఎంతో కొంత ఆస్తి ఉంటది మీకు. కానీ షూటింగ్ లొకేషన్ దగ్గరికెళ్ళినప్పుడు ఆ! చుట్టుపక్కల చాలా డబ్బులు లేని వాళ్ళు గూడా మన పక్కన ఉండి యాక్ట్ చేస్తారు. అవును. ఓపెన్ సీక్రెట్ అవును. మాట్లాడుకుందాం. అవును. మీరేమో కొంచెం రిచ్. అవును. షూటింగ్ లొకేషన్‌లో అందరితో మాట్లాడాలి, కలివిడిగుండాలి. ఉండాలి. ఒక్కోసారి నిల్చోవాల్సొస్తది. అవును. ఒక్కోసారి నేల మీదనే అవును. కూర్చోవాల్సొస్తది. అవును. అవును. ఇవన్నీ ఉంటాయి. అవును. అవన్నీ చూసినప్పుడు ఏమనిపించింది తేడా? ఆ లైఫ్‌కి, ఈ అవును. లైఫ్‌కి ఏమనిపించింది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మమ్మీ మినిస్టర్‌గా ఉండేటప్పుడు నేను జిల్లాకెళ్తే హ్మ్. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు వచ్చి సెల్యూట్ చేసి, నమస్కారం పెట్టి అన్నీ చేస్తారు. ఇక్కడ నేను ఇండస్ట్రీకొచ్చిన తర్వాత నేను ప్రతి ఆఫీస్‌కెళ్ళి డైరెక్టర్‌కి దండం పెట్టి, "సార్ ఒక్క అవకాశం సార్ ఇది అడిగారా చూడండి." అట్లా? చాలా చాలా ఆఫీసులు తిరిగి చాలా కష్టపడ్డాను. అంటే హ్మ్. బయట చాలా మంది ఏమనుకుంటారంటే ఇలాగ వచ్చేసింది అనుకుంటారు. హ్మ్. నేను హరీష్ గారి ఆఫీసు ఒక 1500 సార్లు ఎళ్ళుంటాను. హ్మ్. సుకుమార్ గారి దగ్గరికి 'పుష్పలో' నాకు ఛాన్స్ ఇవ్వండి సార్ అని చెప్పి ఒక 200 టైమ్స్ ఎళ్ళుంటా. హ్మ్. సో, సుకుమార్ గారు 'పుష్ప 1' నుంచి నేను ట్రై చేస్తున్నాను. నాకు 'పుష్ప 1'లో ఛాన్స్ రాలేదు. ఎందుకు? నాకు తగ్గ క్యారెక్టర్ లేదు. 'పుష్ప 2'లో ఛాన్స్ వచ్చింది. నాకు తగ్గ క్యారెక్టర్ ఉంది. హ్మ్. సో, నీకు తగ్గ క్యారెక్టర్ ఉంటే తప్పకుండా వాళ్ళు ఇస్తారు. ఇక మీరు అడిగిన క్వెషన్‌కొస్తే సినిమాల్లో ఇదంతా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు రోడ్డు మీద ఎళ్తున్నప్పుడు గట్టిగా ఎండేస్తుంది. మీ ఫీలింగ్ ఎలా ఉంటది? అయ్యో! నీడుంటే బాను. ఏదైనా వాటర్ తాగితే బాను అనిపిస్తది. వర్షం పడుతుంది. అయ్యో! జోబీలో సెల్లుంది తడిసిపోద్దని మీరెక్కడికో వెళ్తారు. సో, నేను మా జిల్లాలో ఉండేటప్పుడు ఆ టైప్ ఆఫ్ రెస్పెక్ట్‌నే కోరుకుంటా. సినిమా ఇండస్ట్రీకొచ్చిన తర్వాత ఇక్కడ ఫ్లోకి తగ్గట్టు ఎళ్ళాలి. సో, హ్మ్. ఇక్కడ కాన్సిక్వెన్సెస్ పరిస్థితులు ఇలాగుంటాయి కాబట్టి మనల్ని మనం రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకొని అన్నిటికి ఫేస్ చేసేటట్టు ఉండాలి. హ్మ్. మనకన్నా ఎవరు చిన్నోళ్ళైనా, మనకన్నా ఎవరు పెద్దోళ్ళైనా అందరం ఒక ఫ్యామిలీలాగా 24 క్రాఫ్ట్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కష్టపడి చేస్తేనే అవుట్‌పుట్ వస్తది. సో, ఇక్కడ అటువంటి భేదాభిప్రాయాలు లేకుండా కష్టపడుతూ చేస్తే రిజల్ట్ బాగొచ్చి ఇప్పుడు నేను చేసిన 23 ఫిల్మ్స్‌లో 18 ఫిల్మ్స్ 100 క్రోర్స్. 'పుష్ప' 1800 క్రోర్స్. సో, సక్సెస్ రేట్ ఎక్కువ సినిమాలు వచ్చాయంటే అది భగవంతుడి దయ వల్ల అందరూ కలిసి చేసిన కష్టం వల్ల వచ్చింది. ఒక కొడుకుని ఫాదర్ ఎక్కువ అర్థం చేసుకుంటాడు. మీరు విలన్ అవును. క్యారెక్టర్స్ చేసినా కూడా హ్మ్. ఓకే. అది ప్రొఫెషన్ కాబట్టి అవును. చేస్తున్నాడు అని అవును. అనుకుంటారు. అవును. బట్ మదర్ ఈస్ డిఫరెంట్. అవును. ఎప్పుడైనా వాళ్ళు పాజిటివ్ థింకింగ్‌లోనే ఉంటారు. అవును. మదర్ అనేవాళ్ళు. అవును. మీరేమో నెగెటివ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. అవును. ఏంటిది అలాంటి క్యారెక్టర్‌లు సెలెక్ట్ చేసుకుంటున్నావు అని అడగలేదా ఎప్పుడు? ఎప్పుడు అనలేదు. అంటే వాళ్ళకి అంటే ఇది యాక్టింగ్ అని వాళ్ళకి క్లారిటీ ఉంది. బోత్ ఆర్ డాక్టర్స్ కాబట్టి హ్మ్. చిరంజీవి గారు, డాడీ ఫ్రెండ్స్ కాబట్టి బట్ వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తారు గదా! అవును. బట్ మీరు మీ క్యారెక్టర్స్ ఏమో ఆ సేవా కార్యక్రమాల్ని లేకుండా చేసే క్యారెక్టర్‌లు గదా! అంటే అది సినిమాల వరకు. సినిమా ఆ! అంటే జనాలు కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మొన్న ఏదో ఆంజనేయ స్వామి గుడికెళ్ళా. హ్మ్. ఆంజనేయ స్వామి గుడికెళ్ళి ప్రదక్షిణలు చేస్తుంటే ఎవరో ఈస్ట్ గోదావరి వాళ్ళెవరో వచ్చారు. వచ్చి "ఎందుకండి మీరు అలా చేశారు" అని అంటున్నారు. హ్మ్. అంటే నాకు అర్థం కాలేదు. ఎందుకు అట్లా అడుగుతున్నారండి అంటే, "మీరు ఆ 'ఉప్పెన' సినిమాలో ఆ అమ్మాయిని ఎందుకండి అలా చేశారు?" అమ్మ అది సినిమా అమ్మ. అంటే చాలామంది అలా కనెక్ట్ అవుతారు మీరు హ్మ్. చెప్పినట్టు. నెగెటివ్ చేస్తే చేసి కనెక్ట్ అయ్యి రేపు రేపు రాజకీయాల్లోకెళ్ళిన తర్వాత మళ్ళీ నన్ను అంటే నెగెటివ్‌గా చూస్తారేమో అన్నది మీ మీరు క్వెషన్. చెప్పింది ఏంటంటే బయట జనాలు హ్మ్. రియల్‌లో గూడా అలానే బిహేవ్ చేస్తారేమో. బిహేవ్ చేస్తారు. అంటే నేను అంత రియల్‌గా వాళ్ళకి అనిపిస్తున్నానంటే నేను అంత బాగా పెర్ఫార్మన్స్ ఇచ్చి నేను ఆ క్యారెక్టర్‌కి అంత బాగా సూట్ అయ్యి ఆ డైరెక్టర్ అంత తెలివైనోడు కాబట్టి నన్ను పెట్టుకున్నాడని వాళ్ళు ఒప్పుకున్నారని నేను భావిస్తున్నాను. రేపు రాజకీయాల్లోకెళ్ళిన తర్వాత ఒక 1, 2 మంత్స్ నేను అలవాటు అయిపోయిన తర్వాత అదేం ఉండదండి. అంటే ఆటోమేటిక్‌గా పాలిటిక్స్‌లోకెళ్తున్నారు ఫిక్స్ అయిపోయారా? డామ్ డెఫినెట్ గన్ షాట్ ఐ విల్ బి ఎ మినిస్టర్. ఓకే. నో అంటే కాంప్రమైజ్ ఆన్ దట్. ఏ పార్టీ నుంచి? ఏ పార్టీ అంటే అది భగవంతుడు డిసైడ్ చేస్తాడు సార్. హ్మ్. కానీ ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ అపీల్ దట్ ఐ యామ్ గోయింగ్ టు కమ్ ఇంటు పాలిటిక్స్. ఫర్ ష్యూర్ ఐ విల్ బికమ్ ఎ మినిస్టర్ అండ్ ఐ విల్ డూ గుడ్ ఫర్ ద పీపుల్. ఐ విల్ డూ గుడ్ ఫర్ ద డిస్ట్రిక్ట్ అండ్ ఐ విల్ స్టాండ్ ఫర్ సనాతన్ ధర్మ. మీ మదర్ కిల్లి కృపారాణి గారు ఉన్న పార్టీ నుంచి మీకు టికెట్ రాలేదు. ఆ! వేరే పార్టీ నుంచి టికెట్ వచ్చింది. ఓకే. ఏం చేస్తారు? అంటే ఇక్కడ ఎట్లా అంటే సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా మదర్ ఒక పార్టీలో ఉండి రేపు నేను ఇంకో పార్టీకి వచ్చి ఆ పార్టీ నుంచి నాకు టికెట్ వస్తే హ్మ్. మీ మీ స్టాండ్ ఏంటి అన్నది హ్మ్. అదే క్వెషన్.
ఆ పరిస్థితి వచ్చేటప్పుడు తప్పకుండా ఫస్ట్ మీకే చెప్తాను. అంటే అలాంటి పరిస్థితి రాదంటారా? అది దేవుడు డిసైడ్ చేస్తాడు. వస్తే ఏం చేస్తారు అని? వస్తే నేను చూస్తాను. హ్మ్. జనాలు ఎక్కువ ఏ పార్టీని కోరుకుంటున్నారు? హ్మ్. ఏ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు? సో, ఆ పార్టీ గెలిచినా, ఓడినా ఫర్ ఎగ్జాంపుల్ ఆ పార్టీ గెలుస్తాది అని చెప్పేసి వీడి మంచి జరుగుతున్న పార్టీ కాకుండా చెడ్డ జరుగుతున్న పార్టీలోకి ఎళ్ళిపోతానన్నదుండదు. జనాలకి ఎవరు ఎక్కువ మంచి చేస్తారని నేను నమ్ముతానో ఆ పార్టీలోకి వెళ్తానండి.